డే 2 ఇన్ ప్యారిస్. హలో. మీకు కనిపిస్తున్న ఈ మాన్యుమెంట్ పేరు ఆర్క్ డి ట్రియంఫ్. ఈరోజు సాయంత్రం ఫైర్ వర్క్స్ ఇక్కడే జరుగుతాయి. అద్దరిపోద్ది, గుర్తుపెట్టుకోండి ప్లేస్ పేరు. దీన్ని చూస్తుంటే నాకు ఇండియా గేట్ గుర్తొస్తుంది. సేమ్ మన ఇండియా గేట్ లాగా ఉంది. మీరు ఆ మాన్యుమెంట్ని చూస్తే చుట్టూ రింగ్ రోడ్లా ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం రింగ్ రోడ్ దాటాలి. ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదని ఇలా అండర్ గ్రౌండ్ నుంచి ఒక దారి కట్టారనమాట ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇదే ఆ అండర్ గ్రౌండ్లోంచి ఉన్న దారి. డైరెక్ట్గా ఆ మాన్యుమెంట్ పక్క వచ్చేస్తాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఫ్రాన్స్ కోసం ఎవరైతే సైనికులు చనిపోయారో ఆ సైనికుల గుర్తుగా 1806 సంవత్సరంలో దీన్ని కట్టారనమాట. మీరు ప్యారిస్లో ఎక్కడ చూసినా అన్ని బిల్డింగ్స్ ఇదే కలర్లో ఉంటాయి. ప్లస్ అన్ని బిల్డింగ్స్ సేమ్ హైట్లో ఉంటాయి. ఎందుకంటే ఏ బిల్డింగ్ కూడా 65 మీటర్స్ కంటే ఎత్తులో కట్టకూడదు. మనం ఇప్పుడున్నాం ది వెరీ ఫేమస్ నెట్ఫ్లిక్స్ షో ఎమిలీ ఇన్ ప్యారిస్ లొకేషన్స్ దగ్గర. ఆ ఎదురుగుండా కనిపించే చెట్ల వెనకాల ఉన్న బిల్డింగ్ ఎమిలీ ఉన్న బిల్డింగ్ అనమాట. ఇదేమో గ్యాబ్రియల్ పనిచేసే రెస్టారెంట్. ఇది మీరు ఎవరన్నా ఎమిలీ ఇన్ ప్యారిస్ షో చూస్తే కింద కమెంట్లో చెప్పండి. ఇక్కడ ఒక గ్రాసరీ స్టోర్లో ఆరెంజ్ జ్యూస్ కావాలంటే మనకి ఆటోమేటిక్గా మిషన్ ప్రెస్ చేస్తే ఆరెంజెస్ అన్నీ మనకి స్క్వీజ్ అయ్యి జ్యూస్ వచ్చేద్ది అనమాట. మనకి 1 లీటర్ బాటిల్ ఉంది, 1/2 లీటర్ బాటిల్ ఉంది. నేను 1/2 లీటర్ తీసుకున్నాను. ఇది 3 యూరోస్ పడింది. ఐఫిల్ టవర్కి ఆపోజిట్లో ఉన్న రివర్ పేరు సీన్ రివర్. ఇప్పుడు మనం ఆ రివర్లో బోటింగ్కి వెళ్దాం పదండి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. ఇప్పుడు మనం పొద్దున్న చూసాం కదా లొకేషన్ ఆర్క్ డి ట్రియంఫ్, అక్కడికి వెళ్తాం. కాకపోతే మొత్తం దారులన్నీ బ్లాక్ చేశారు. ఇప్పుడు మనం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట మొత్తం. సో చాలా వాకింగ్ ఉంటుంది. మీరు వాక్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత జనాలు వస్తున్నారో. ఎందుకంటే ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట అక్కడ. మొత్తం ప్యారిస్ మొత్తం అక్కడే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది జనం ఉంటారు. ఆ మెయిన్ స్ట్రీట్కి వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి. మన దగ్గర ఆల్కహాల్ కానీ బీర్ బాటిల్ కానీ ఏమన్నా ఉంటే మనల్ని వెళ్ళనివ్వరు అనమాట. అందుకే ఈ సెక్యూరిటీ చెక్ ఇక్కడ మళ్ళీని. ఈ స్ట్రీట్ పేరు చాంప్స్ ఎలిసీస్ అనమాట. ఇది ఆర్క్ డి ట్రియంఫ్ ఆపోజిట్లో ఉంటుంది. మీకు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్రాండ్లన్నీ ఇదే స్ట్రీట్లో ఉంటాయి అన్నమాట. ఓ అమ్మ ఎంత జనం చూసారా. దగ్గర దగ్గర 10 లక్షల మంది ఉంటారు. మొత్తం ఒక్కసారికి ఎంతమంది అరుస్తూ ఉంటే న్యూ ఇయర్ అని రచ్చ మామూలుగా ఉండదు.
అది చూడండి అది ఎలా ఉందో, బ్లాక్ ఐఫిల్ టవర్. ప్రతిరోజు నైట్ 1 గంట తర్వాత లైట్స్ ఆఫ్ చేసేస్తాడు అనమాట, ఐఫిల్ టవర్ లైట్స్. అసలు నేను షాక్ అయ్యాను ఫస్ట్, ఏంట్రా ఇది ఐఫిల్ టవర్ అయినా అని. అప్పుడు అర్థమైంది నైట్ లైట్లు ఆపేస్తాడు, బ్లాక్ ఐఫిల్ టవర్లా ఉంటుందని. ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. మీరు కూడా ఐఫిల్ టవర్ని వెళ్ళి ఎప్పుడు చూసి ఉంటారు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.